మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని మనం నేర్చుకుందాం. చెబుతున్న మాటలు శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట కూడా చాలా అద్భుతమైంది కాబట్టి విని గ్రహించి దాని ప్రకారం జీవించడానికి అలవాటు పడమని మరొకసారి ప్రేమతో మనవి చేస్తున్నాను. మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటంటే ఆహారం విలువ నీకు తెలుసా అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. ఆహారం విలువ నీకు తెలుసా? బైబిల్ గ్రంథం ఏం చెబుతోంది అన్న సంగతులు క్రైస్తవులుగా మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. భోజనం యొక్క ప్రాముఖ్యత, భోజనం యొక్క విలువ మనం తెలుసుకొని ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా, యేసు ప్రభు కూడా ఆహారంతోనే పోల్చబడ్డాడు. ఆయన జీవాహారం అని కూడా బైబిల్లో వ్రాయబడింది. అన్నం దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. అన్నం విలువ మనిషికి తెలియాలి అంటే భౌతికంగా మనం బ్రతకటానికి కావలసిన ఆహారం విలువ తెలిసిన వాడికే యేసుక్రీస్తు ప్రభుల వారు అయిన జీవాహారం విలువ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజున చెబుతున్న మాటలు విని గ్రహించి నేర్చుకొని అలా నడుద్దాం. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 189వ పేజీలో తెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివి వినిపించండి. చదవండి అమ్మా. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చెయ్యకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు 11వ వచనం ఇది, ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. చాలమ్మా, ఇక్కడ వ్రాయబడిన మాటలు గమనిద్దాం. మిగిలిన భాగం తర్వాత చదువుదాం. భక్త పౌలు సంఘంతో చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వచన భాగం అది. ఆధ్యాత్మిక జీవితాన్ని గూర్చినటువంటి చింతన లేదు, దేవుణ్ణి గూర్చినటువంటి ఒక అవగాహనతో క్రైస్తవుడు బ్రతుకుతూ యేసయ్య రాకడ కోసం ఎదురు చూడటం మాత్రమే కాదు, కానీ ఈ భూమి మీద భౌతికంగా ఒక వ్యక్తి ఎలా బ్రతకాలి అనేటువంటి సంగతిని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా వినాలి. ఇక నా వైపు చూడాలి, దేవుని మాటలు విందాం. బైబిల్ చూస్తే అర్థం కాదు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నాడు, ఎవడైనాను పని చెయ్యకపోతే వాడు భోజనము చెయ్యకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా అంటాడు కదా. అంతేనమన్నది. మరియు చదవండి. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమే కదా అన్నాడు. పని చెయ్యనటువంటి వాడట సంఘంలో వాడు భోజనము చెయ్యకూడదు అని ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాడు అంటే ఖచ్చితంగా ఇలా చెయ్యి అని అర్థం. ఒకవేళ దాన్ని మీరితే ఆజ్ఞ అతిక్రమం అవుతోంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అవుతోంది. కాబట్టి మీలో అన్నాడు అంటే సంఘంలో రక్షించబడిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి, సంఘంలో చేర్చబడిన వ్యక్తి, యేసయ్య శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పని చెయ్యాలి, లేకపోతే భోజనము చెయ్యకూడదు. ఎవరు ఏ పని చేయాలో ఆ పనిని చెయ్యాలి. వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేయాలి, చేతి పని చేసేవాళ్ళు చేతి పని చేయాలి,
ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేయాలి. అలాగే దేవుని కార్యాలు, దేవుని పని చేసే సేవకుడు దేవుని పని చేయాలి. ఎవరి పరిధిలో ఎవరి పనిని వాళ్ళు చెయ్యాలి. ఇది బైబిల్ గ్రంథం చెబుతోంది. అలా పని చెయ్యాలి. ఎందుకు పని చేయాలి? మరి భోజనం చేయాలి అంటే మనం పని చేయాలి. పని చేస్తేనే భోజనం. మన మూలపితరుడైన ఆదాము అనేటువంటి అతను ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న పని చేశాడో, నేల శపించబడి నేలలో ముండ్ల తుప్పలు రక్కచ్చ పొదలు మొలిచి, తర్వాత అతడు బ్రతకటం కోసం పనిగట్టుకొని భూమిని దున్ని వ్యవసాయం చేసి కష్టపడి చెమటోడ్చి ఆ పండిన పంటను తినవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే భోజనం ఒక వ్యక్తి చేయాలి అంటే కష్టపడి పని చేయాలి, అప్పుడే ఆహారం దొరుకుతుంది. ఉద్యోగం చేస్తే మనకు డబ్బులు వస్తాయి కనుక వాటితో కావలసిన ఆహార పదార్థాలు కొనుక్కొని తింటాం. ఏదో ఒక పని చేస్తే సొమ్ము వస్తుంది కనుక వాటితో కావలసినవి కొనుక్కొని తింటాం, తిని బ్రతుకుతాం. కొరింథీ పత్రికలు అంటాడు, ఆహార పదార్థములు కడుపునకును కడుపు ఆహార పదార్థములకును నియమింపబడి ఉన్నాయి. దేవుడు వాటిని కూడా పాడు చేస్తాడు. ఆహార పదార్థాలు పాడవుతాయి, ఈ కడుపు కూడా పాడవుద్ది. అయితే మనిషి ఉన్నంతకాలం తినాలి. అర్థమవుతుందా? కాబట్టి తినాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడి పని చేసుకొని తినాలి. చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు కష్టపడరు, పని చేయరు. వాళ్లకు కాస్త శక్తి వచ్చే వరకు, జ్ఞానం వచ్చే వరకు, వాళ్ళు ఎదిగే వరకు తల్లిదండ్రుల సమక్షంలోనే వాళ్ళు ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు వారిని పెంచుతారు. వయసు వచ్చిన తర్వాత, పెద్ద అయిన తర్వాత, పెరిగిన తర్వాత ఆ వ్యక్తులు ఏం చేయాలి? కష్టపడాలి, పని చేయాలి. పెరిగిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత, వివాహం జరిగిన తర్వాత ఆ వయసులో కూడా ఏ పని చేయకుండా ఎవరైనా భోజనం చేస్తే అది పాపం అవుతుంది. అంటే ఆజ్ఞను అతిక్రమించడం అవుతుంది. ఏ పని చేయకుండా భోజనము చెయ్యకూడదు అని ఆజ్ఞాపించాం అంటున్నాడు భక్త పౌలు. ఏదో ఒక పని చేయాలి. బయటికి వెళ్ళావు ఏదైనా పని చేయడానికి అంటే ఏదో ఒక రూపాయి సంపాదించుకొని దానితో కావలసిన ఆహారపు వస్తువులు కొనుక్కొని భుజించాలి. అతను బ్రతకాలి, అతనితో ఉన్నటువంటి అతని భార్య బిడ్డలను బ్రతికించుకోవాలి. అతను బ్రతకాలి, తన కుటుంబాన్ని కూడా బ్రతికించుకోవాలి. ఏ పని చేయకుండా భోజనం చేయకూడదు. మరి ఇంట్లో ఉండే స్త్రీలు ఇంట్లో పనులు చేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. మనం తొడుక్కునే బట్టలు శుభ్రం చేస్తారు, తిన్నటువంటి వస్తువులను శుభ్రం చేస్తారు, ఇల్లు శుభ్రం చేస్తారు. వాళ్ళకి ఇంట్లో పని చాలా ఉంటుంది, వాళ్ళు కూడా ఆ పని చేయాలి. ఏ పని చేయకుండా అలా కూర్చొని అటు ఇటు చూసుకుంటే ఆకలి అయ్యేట నాకు ఆకలి అవుతుంది అంటే ఎవరు తెచ్చి పెడతారు? ఎక్కడ తెచ్చి పెడతారు? చిన్నపిల్లలకి భోజనం పెట్టవలసిన బాధ్యత మనకుంది. రెండవది, వృద్ధులకు భోజనం పెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేయలేరు. చిన్నపిల్లలు ఎంతో, వయస్సులు మళ్ళిన వృద్ధులు కూడా అంతే. మిగిలిన ఈ మధ్య వయస్సులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి తగిన పని చెయ్యాలి. అవును, నేను అంత చదువుకున్నాను, నేను ఈ పని చేయను, చూసినోళ్ళు నవ్వుతారు అని చాలామంది అంటుంటారు. ఎవడో నవ్వుతాడు అంటే నీకు ఎవరు తెచ్చి పెడతారు? ఇంకా మరి ఇంట్లో ముసలోళ్ళు ఇంకా కష్టపడి వయసు వచ్చినోడికి భోజనం పెడితే అప్పుడు నవ్వరా? అర్థమవుతుందమ్మా? కాబట్టి పని చేయాలి. పని చేయకపోతే భోజనం చేయకూడదు. భోజనం చేస్తే ఆజ్ఞ అతిక్రమం అవుతుంది, అడు పాప అవుతాడు. భోజనము పెట్టకూడదు కూడాను, ఇది గుర్తుపెట్టుకోండి. భోజనం పెట్టడం కూడా పాపమే. బైబిల్ చెబుతోంది మీరు భోజనం చేయకూడదు అని ఉంది కనుక నువ్వు పని చేయట్లేదు కాబట్టి నీకు భోజనం పెట్టము అనాలి. అలా భోజనం పెట్టడం వల్ల మనం పాపులం అవుతున్నాం. భోజనం చేయడం వల్ల ఏ పని చేయకుండా అతను కూడా పాపి అయిపోతున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవలసిన పాఠం, పని చేస్తేనే భోజనము చెయ్యాలి. ఏ పని చేయకపోతే
సోమరి అంటారు. అందుకే సామెతల గ్రంథంలో ఉంది, సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని చెబుతున్నాడు. ఏం నేర్చుకోవాలి చీమల దగ్గరికి వెళ్తే? అవట రాబోయేటువంటి వర్షాకాలాన్ని గుర్తుపట్టి వేసవి కాలంలోనే తమ కోసం ఆహారం సిద్ధం చేసుకుంటాయి. దొరికిన గింజలన్నీ పోగేసుకొని నేలలో ఎక్కడో ఒకచోట గూడు కట్టుకొని అక్కడికి వెళ్ళి వాటిని దాచుకుంటాయి. వర్షాకాలంలో బయటికి రాకుండా లోపలే ఉండి ఆ పోగేసుకున్న గింజలను, గడ్డి గింజలో, బీపి గింజలో, నూకలో, పంచదారో ఏది దొరికిందో దాన్ని తీసుకొని వర్షాకాలంలో బయటికి రాకుండా లోపలే ఉండి తింటాయి, కష్టపడతాయి వేసవి కాలంలో. అలాగే మనం కూడా ఏం చేయాలంటే సోమరుడులాగా ఉండకూడదు అని రాయబడింది. సోమరి వాడంటే నిద్రపోతుంటాడు. సోమరుడు ఏం చేస్తాడు? నిద్రపోతాడు. 8 అయినా 9 అయినా అంటుంటాడు. లే పనికి వెళ్ళాలి, వెళ్ళి అన్నాం అనుకో, కాసేపు నాకు వెళ్తానా అంటాడు. వీడు లేచేసరికి అందరూ పనికి పోతారు కదా. ఇట్లాంటి సోమరుడిని పనికి ఎవరన్నా పెట్టుకుంటారా? పనికి కూడా పెట్టుకోరు. నేను రేపు వస్తాను గ్యారంటీగా నన్ను విలువ అంటాడు, విడిదే. ఆ తర్వాత వెళ్ళడం, ఇక సెంటర్కి పోతాడు, అటు ఇటు తిరుగుతాడు, పోట్లాటలు తెచ్చి పెడుతుంటాడు. కాబట్టి పని చెయ్యని వాడు భోజనం చేయకూడదు. భోజనం విలువ తెలియదు కొంతమందికి. ఇంట్లో అమ్మా నాన్నోళ్ళు భోజనం పెట్టినప్పుడు ఆడు తినే విధానాన్ని చూసి మనకు అర్థమైపోద్ది. ఆడు అన్నం తింటుంటే పళ్ళెం చుట్టూరు అన్నం పడిపోద్ది కింద. అన్నం అంటే అడికి లెక్క ఉండదు. ఎంత కావాలో అంతే పెట్టుకోకుండా కాస్త ఎక్కువైనా పెట్టుకొని దాంట్లోనే చేయగడికి వెళ్ళిపోతాడు. అంటే భోజన విలువ తెలీదు. ఎంత కూర కావాలో అంతే, ఎంత పచ్చడి కావాలో అంతే ఎక్కువ వేసుకొని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇంకొక మనిషికి వస్తుంది కదా ఆ ఆలోచన అడగకూడదు. ఎందుకంటే ఎంత కష్టపడితే ఈ పచ్చడి వచ్చింది, ఎంత కష్టపడితే ఆహారం వచ్చిందో వాడికి తెలియదు. అక్కడే మనం గుర్తుపట్టేయచ్చు. తినేటప్పుడు వాళ్ళను చూసి మనం చెప్పేయచ్చు, ఈ పిల్ల ఎంత ఉంది, మన భోజనాల్లో నీట్గా తింది, ఇంత కూడా వదిలిపెట్ల, శుభ్రంగా తింది అంటే అట్లా నేర్పించాలి పిల్లలకి. అర్థమవుతుందా? భోజనం ఎక్కువ తక్కువగా పిల్లలకి పెట్టి అయితే ఎందులేని పారేయకూడదు. కొంతమంది స్త్రీలు అన్నం విలువ తెలియక ఏం చేస్తారంటే ఎంత కావాలో అంత వండరు, ఎంత కావాలో అంత వండరు, ఎక్కువ వండేస్తారు. మిగిలిపోయిందంటే ఏం చేస్తారంటే తీసుకెళ్ళి పారేద్దాంలే, కుడుతులు వేస్తే గేదెలు తింటేలే, ఇక రోజు కుడుతుపోలే. ఆ కష్టపడి సంపాదించి ఆ బియ్యం కొనుక్కొచ్చేవాడికి తెలుస్తుంది ఆ విలువ కదా. అవి రేట్ ఎంత ఉన్నాయో, కూరగాయల రేట్ ఎంత ఉంది, వీళ్ళకి అవసరం లేదు. ఎంతో కొంత వండేయటం, ఎంతో కొంత వేసుకోవటం, మిగిలిందంతా పారేయటం. కొంతమంది ఎందుకు పారేస్తారు? కొంతమంది అంటే వాళ్ళకి భోజనం విలువ తెలియదు, అంటే పని విలువ తెలియదు. పనికి పంపించు, కష్టపడి ఒక 100 రూపాయలు సంపాదించి దాంతో రైస్ కొనుక్కొచ్చి అప్పుడు పారేయమని చూద్దాం. అమ్మో ఇది పారేస్తే ఎట్లా అని జాగ్రత్త పడతారు. ఎప్పుడు? పని చేసినప్పుడు, డబ్బులు సంపాదించుకొచ్చినప్పుడు దాటి విలువ తెలుస్తుంది. మీరు గమనించండి, ఎక్కడైనా భోజనాలకు వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గమనించండి. కొంతమంది స్వీట్ తినరు అనుకో, అయ్యో నాకు వద్దు అంటే పోద్దుగా, ఏం మాట్లాడరు, ఆడేస్తండే అంటారు. హాట్ తినరు కొంతమంది, వేస్తుంటాం అంటారు. మాంసం తినరు అనుకో, వేస్తే వేసుకొని ఏది వేసినా కాదనరు, అన్నీ పక్కకు దోసేసి ముడిచేస్తారు. ఎంత బాధో తెలుసా? అంటే వాళ్ళకేమీ లేదు, బాధ్యత లేదు, భోజనం విలువ తెలీదు. సంపాదించేవాళ్ళు కాదాళ్ళు, మనకు అర్థమైపోదు. అక్కడే సంపాదించేవాళ్ళు కాదు. భోజనాలకు వెళ్ళినప్పుడు నువ్వెంత తింటావో అంతే తినాలి తప్ప, ఆ భోజనాలు పెట్టినవాడు, ఆ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నవాడు చూసాడనుకో, కడుపు మండిపోద్ది అతనికి. అరే ఇంత వేస్ట్ చేస్తున్నారండి, నువ్వు కావాలనుకుంటే కొంచెం అడిగి పెట్టుకు తిను, తప్పేం కాదు కదా. తింటే తప్పేం కాదు, అడిగి తిను, ఇబ్బంది లేదు, అంతే తప్ప వదిలిపెట్టడం ఏంటి? అట్లాంటి సందర్భం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళకేమి లేదు, బాధ్యత లేదు. పని చేయరాళ్ళు, రూపాయి ఎట్ట వస్తుందో తెలీదు.
రూపాయి విలువ తెలియదు. నేను చెబుతున్నాను, ఎవరైతే భోజనాన్ని వృధా చేస్తారో వారికి రూపాయి విలువ తెలియదు, సంపాదన వారికి తెలియదు. గుర్తుపట్టండి. హోటల్కి వెళ్తాడు, ఇడ్లీలు పెట్టించుకుంటాడు, 2-3, 1-1.5 తిని ఒక ఇడ్లీన్నరలోనూ చీకటికేస్తాడు ఒక్కొక్కడు. అంటే వాడికి ఏం తెలీదు? డబ్బుల విలువ తెలీదు. చూసిన వాళ్ళు వీళ్ళు బాగా డబ్బుండోళ్ళు అనుకుంటారు, అనుకోవాలని. రూపాయి విలువ తెలియని వాడు చేసే పనులవి. అర్థమవుతుందా? ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు, ఎందుకు ఖర్చు పెట్టాలో తెలియదు, దేనికి వాడాలో తెలీదు. రూపాయి విచ్చలవిడితనానికి అలవాటు పడ్డ వాడికి భోజన విలువ కూడా తెలీదు. కాబట్టి బైబిల్ గ్రంథం చెబుతోంది, పని చెయ్యని వాడికి భోజనము పెట్టకూడదు. పని లేనివాడికి భోజనం పెట్టామనుకో, వాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అక్కడే కాస్త కిందకి చదవండి, 11వ వచనం, 12వ వచనం చదవండి. అట్టివారు 11వ వచనమే చదవండి. మీలో కొందరు ఏ పని చేయక అది పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. పౌలు గారు విన్నాడు ఆ సంఘంలో జరిగే సంభవం. ఏ పని చేయక ఏం చేస్తున్నారట వాళ్ళు? ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు. ఏ పని లేనివాడు చేసే పని ఏంటి? పరుల జోలికి పోవచ్చు. అంటే పోట్లాట్లకి వెళ్ళిపోతాడు. కూర్చున్న దగ్గర నుంచి ఏ పని లేదు గనక ఎవరో ఒకరు జోలు తీస్తుంటాడు పద్దాక. ఎవరి గురించి ఎత్తుతాడు? ఆడి సంగతి ఏంటి, ఈడి సంగతి ఏంటి, ఆడట్లా ఈడట, ఆడిన పెద్ద ఇది, ఆడంటే ఊర్లో రాజకీయం చేస్తున్నాడు, ఈడంటే ముఠా కడుతున్నాడు అని లేనిపోయినవన్నీ మాట్లాడతాడు. పరుల జోలికి పోతాడు, జగడాలు తెచ్చి పెడతారు, పోట్లాటలు తెచ్చి పెడతారు. ఎందుకని? పని లేదు. ఏ పని లేనివాడికి ఏం చేయాలి మరి? కదా ఈ పని అన్నా చేయాలి అన్నట్టుగా ఇంటి మీదకు లేనిపోయిన తగలాటాలు తెచ్చి పెడతాడు. పనికి వెళ్ళాడు అనుకో, ఒళ్ళు నలిగిందనుకో, ఇంటికి వచ్చిన తర్వాత వేడివేడి నీళ్ళతో స్నానం చేసి కాస్త వేడివేడిగా ఒక ముద్దానం తిన్నాడు అనుకో, ఫ్యాన్ వేసుకు పడుకుంటే మళ్ళీ తెల్లారికి కానీ మెలకువ రాదు. మరలా ఉదయం లేస్తాడు, తన పని తను చేసుకొని మళ్ళీ పనికి వెళ్తాడు, ఒళ్ళు మొక్కలయ్యేటట్టుగా పని చేస్తాడు. ఆఫీసులోనో లేకపోతే బయట కూలి పనో వ్యవసాయం పనో ఏదో ఒక పని. ఏ పనికున్న ఒత్తిడి ఆ పనికి ఉంటుంది. ఇక పరుల జోలు తీసే టైం ఉంటుందా? ఇంకెక్కడ ఉంటుంది? మరి పని లేనోడు ఇడి తిరిగి వచ్చిన ఇంటికి వచ్చేపాటికి దబరాడు పెడుతున్నారు కాబట్టి అంత తింటాడు, ఇంత వదిలి పెడతాడు, ఎటుదా డిసిరేస్తాడు, బజారుకి పోతాడు, సెంటర్లో కూర్చుంటాడు, ఏమన్నా ఎంగిలి బీడి అడుక్కుంటాడు, అది దాగుతూ కూర్చుంటాడు. అటు ఆటో వస్తుంటే ఆటో, ఈ ఆటో ఎంక, ఇటు బస్సు వస్తుంటే బస్సు ఎంక, అట్టెళ్ళోళ్ళంక ఇట్టెళ్ళోళ్ళంక. కొంతమందిని చూసి కామెంట్ చేస్తుంటాడు, ఇగిలెత్తుంటాడు, నవ్వుతుంటాడు, పక్కడితో పోట్లాడు పెట్టుకుంటాడు. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది బ్యాచ్ ఉంటారు. వీళ్ళకి ఏ పని ఉండదో. పాపం కష్టపడి కొంతమంది స్త్రీలు పనిచేసి తీసుకొచ్చి ఇళ్ళం పోషించాలి. వీళ్ళు ఏదో పిల్లలకి పెట్టుకుందాం, లేకపోతే పండగ వస్తుంది ఏదో బట్టలు కొనుక్కుందాం అని ఎక్కడో డబ్బులు దాచుకుంటే వీడు చూస్తాడు, వాళ్ళని బయటకు పోనిస్తాడు. తర్వాత పెట్టిలో పెడితే పెట్టి బాగలు కొట్టి ఇది తీసుకుపోయి తాగి తందనాలు ఆడి పోట్లాటలు తెచ్చి ఇంట్లో పెడుతుంటాడు. అలాంటి వారికి ఏం చేయకూడదు? భార్య అయినా, తల్లిదండ్రులైనా, లేకపోతే భర్త అయినా సరే, భార్య అయినా సరే విలువ తెలియట్లేదు అనుకో, భోజన విలువ 2 రోజులు మార్చాలి ఆవిడ్ని, అర్థం అవుద్ది. పద్దాక అన్నం వండి కుక్కలకు పారేస్తుంది అనుకోండి, ఎక్కువ బియ్యం వేసి, ఆమెకు భోజనం పెట్టుకుంటే 2 రోజులు మార్చేయాలి, అర్థమైపోద్ది. అర్థమవుతుందా? కాబట్టి స్త్రీలు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత వండాలో అంతే వండాలి, అంతే తప్ప మిల్లు ఆడించుకొచ్చి ఇంట్లో పాడేశారు కదా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని చేయకూడదు. ఆవిడ కూడా బయటికి వెళ్ళి పనిచేస్తే ఆ బియ్యం విలువ తెలుస్తుంది, డబ్బుల విలువ తెలుస్తుంది. కాబట్టి క్రైస్తవులు అనగానే ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, వస్తున్నాం, పాటలు నేర్చుకున్నాం, పాడుతున్నాం, కానుక ఇయ్యాలి కాబట్టి ఇస్తున్నాం, కోటాలు పెట్టాలి కాబట్టి పెడుతున్నాం, పండగ వచ్చింది కాబట్టి
ఏదో డెకరేషన్ ఇల్లు డెకరేషన్ చేసుకోవాలి, ఒకటి చేసుకుంటున్నాం, అందరం కలిసి పిండి వంటలు వండుకొని తింటున్నాం. ఇదే కాదు, డబ్బు విలువ తెలియాలి, రూపాయి విలువ తెలియాలి, కష్టం విలువ తెలియాలి. లేకపోతే కుటుంబాలు పైకి రావు. ఎప్పుడు గొడవలు, అరుపులు, కేకలే. ఇక్కడ అన్నాడు పరుల జోలికి పోతారట, ఉత్తిని పోట్లాట్లకే వెళ్ళిపోతూ ఉంటారు. చూద్దాం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 10 నుంచి చూద్దామా. 10, 12 కూడా కలిసి ఉంటుంది, అది చూడండి. అలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు. మనం సంఘంలో ఉన్నాం కనుక సంఘానికి వెలుపలంటే బయట ఉన్న వారితో ఎలా నడవాలి? మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందును మీ చేతులతో పనిచేయట ఎందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మును హెచ్చరించుచున్నాము అన్నాడు. ఇక్కడ చేయవలసిన పని ఏమిటట? సంఘం పరుల జోలికి పోకూడదు, సొంత కార్యాలు చేయాలి. సంఘానికి బయట ఉన్న వారి పట్ల మర్యాదగా, అంతేనా, మర్యాదగా నడుచుకోవాలి. మన పని మనమే చేయాలి, మన చేతులతో మనమే కష్టపడాలి, పని చేయాలి. ఆ పని యందు ఏం కలిగి ఉండాలి? ఆశ కలిగి ఉండవలెనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాం. పని అంటే ఏముండాలంట? ఆశ ఉండాలి. పని అంటే ఆశపడాలి పని చేయడానికి. ఆశపడాలా, నేర్చపడాలా? మళ్ళీ వాళ్ళు వచ్చి ఎక్కడ పనికి పిలుస్తారో, ఇల్లు వచ్చి ఎక్కడ పనికి పిలుస్తారో అని దాక్కోకూడదు. పని చేయటం ఎందుకు మనం ఏం కలిగి ఉండాలంటే ఆశ కలిగి ఉండేటట్లుగా మనము చూసుకోవాలి అని వ్రాయబడింది. పౌలు భక్తుడే ఈ 2వ పత్రికలో 8వ వచనంలో అంటాడు, 3వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఏం చేశాడో అక్కడ కూడా వ్రాయబడింది. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవనము చేసితిమి. అర్థమవుతుందా? ఉచితంగా మేము ఎక్కడ భోజనం చేయలేదు, మీలో ఎవరి మీద భారం మోపకూడదని మేము రాత్రింబగళ్ళు ఏం చేస్తున్నాం? కష్టపడి పనిచేసి బ్రతుకుతున్నారట. అర్థమవుతుందా? సేవకుడు పని సేవకుడు, ఎవరి పని వాళ్ళు పని చేయాలి. పని చేయకుండా భోజనం చెయ్యకూడదు. ఇది బైబిల్ గ్రంథం మనతో చెబుతున్నటువంటి మాటలు ఇవి. పని లేని వాళ్ళని కొంతమంది నాయకులు ఉపయోగించుకుంటారు. ఏ పని చేయని వాళ్ళ నాయకులు. అపోస్తుల కార్యాల్లో చూద్దాం అన్నమాట. 17వ అధ్యాయం 5వ వచనం వాక్యం చెబుతుంటే యాసోను ఇంటి దగ్గర దైవజనుడు ఎట్లా ఆపాలి? కొంతమందిని జనాన్ని పోగేసుకెళ్ళి దుమ్మికి ఆ ఇంటి మీద పడదామంటే పనిచేసేవాడు ఖాళీగా ఉంటుందా? రండి వాళ్ళ ఇంటికి వెళ్ళి పోట్లాటకి వెళ్దాం, అక్కడంట ఎవరో వచ్చి వాక్యం చెబుతున్నారంట, వెళ్ళి వాళ్ళని బయటకు లాక్కొద్దామంటే పనిచేసేవాడు ఖాళీ ఉంటుందా? ఉండదు. మరి ఎవరిని తీసుకెళ్ళారు చూడండి. 17వ అధ్యాయం 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పనిపాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని కుప్పగూర్చి గుంపు గూర్చి పట్టణమెల్ల అల్లరి చేయొచ్చు. అది యాసోరెడ్డి మీద పడ్డారట. వీళ్ళు ఏం చేశారు? కొంతమంది పని పాటులు లేని, ఏమి లేదు, వీళ్ళకి పని లేదు, పాటు లేదు, పాటు పట్టం అంటారు కదా, అట్లాంటి వాళ్ళందరినీ గుంపు గూర్చి పట్టణం వల్ల అల్లరల్లర చేసుకుంటా కేకలు వేసుకుంటా వచ్చి యాసోని ఇంటి మీద పడ్డారంట. అల్లరల్లర చేయటానికి ఎవలం పోగేశారు? పని పాటులు లేని కొంతమంది దుష్టులను అన్నాడు. ఒక శేష ఎత్తారా అంటే వచ్చేస్తాడు. అర్థం ఉందా? బీడీ కట్ట కొనిస్తారంటే వచ్చేస్తాడు.
ఎందుకు ఏమిటి అనేది అడగడం. అలర చేయాలరా అంటే బండి సైలెన్సర్లు బీకేసి గోల అలరలో ఏళ్ళలో. అర్థమవుతుందా? అట్లా లోకస్తులు ఉంటారు. అలా క్రైస్తవులు ఉండకూడదు బైబిల్ గ్రంథం చెబుతుంది. లోకస్తులు తిరుగుతారు అట్లా, తలకి రంగురంగులు రొమళ్ళు తలక గట్టి బండి తీసుకొని సైలెన్సర్లు బీకి అలర ఏళ్ళ ఒక్కొక్క బండి మీద 3 4 అలర చేసుకుంటూ తిరుగుతారు. ఎవడో గెలిచాడు, ఈడాగడ భూమి మీద. అర్థమవుతుందా? ఈడికి గెలిచినట్టు ఉంటుందో లేదో అన్నట్టుగా అలర చేస్తారు, తాగుతారు, ఎగురుతారు. అట్లా ఊరేగింపులో పాలు పొందులు పొంది గోల చేసి అలర పట్టణం అంతా చేసి చిక్కురుక్కరు చేసి బండేసుకొని కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? కింద పడి ఏ కాలు ఇరగొట్టుకున్నాడు అనుకో, ఎవడైనా రూపాయి చూడన్నాడా? మరలా పేద తల్లిదండ్రులే మళ్ళీ వీడికి అన్నం పెట్టాలి, కూర పెట్టాలి, వీడికి మళ్ళీ సాకిరి చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి క్రైస్తవ పిల్లలు నేర్చుకోవలసింది ఏంటంటే పని పాట లేకుండా తిరగకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పని పాట లేనివాడు ఏం చేస్తాడు? ఇట్లాగే అలర చేస్తాడు, ఆడుతూ ఈడుతో గొడవలు పెట్టుకుంటాడు, వచ్చి ఏం చేస్తాడు? పరువులు జోలు చేస్తాడట, తర్వాత అక్రమముగా నడుచుకుంటాడట. అర్థమవుతుంది? అక్రమంగా నడుచుకుంటాడు. ఈ క్రమం లేనోడికి కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లి చేసేస్తే వీడు బాగుపడతాడండి, పెళ్లి చేస్తే వీడు బాగుపడతాడు అని అబద్ధాలు ఆడి మావాడికి ఏంటంటే నెంబర్ 1 అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది ఇదని ఏదో చెప్పి ఆ పిల్ల నుంచి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత వీడు పని చేయడు, భార్య పస్తే పిల్లలో పస్తే. ఎల్లో మీ ఇంటికి వెళ్ళి పట్టుకురా అంటాడు. ఏం చేస్తారు? సరే ఒకసారికి ఏదో చేస్తారు, రెండోసారికి ఏదో చేస్తారు, తర్వాత ఎక్కడ బియ్యం అయిపోయినప్పుడల్లా సైకిల్ వేసుకెళ్ళి అత్తగారింటికి వెళ్ళి మూట కట్టుకొస్తుంటే బాగా విలువిస్తారు కదా వాళ్ళు. నాన్న బియ్యం అయిపోయినాయి నాన్న అని ఇప్పుడు ఫోన్ చేయటమే, వాళ్ళు ఒక మూట తీసుకొచ్చి ఇంటికాడ పడేయటమో లేకపోతే అల్లుడిని పంపించమంటే వెళ్ళి తీసుకురావటం చేస్తున్నారు అనుకో. ప్రతిసారి వెళ్ళి అల్లుడు గారు పట్టుకొస్తున్నాడు అనుకో, అయ్యా ఇక ఆ మాత్రం దానికి నువ్వు వచ్చి ఈ బియ్యం అక్కడ పట్టుకెళ్ళటం ఎందుకు, వాళ్ళని కూడా తీసుకురండి, ఇక్కడే ఉండేదేదో ఎందుకు తిరగటం ఎట్ట అన్నారనుకో, బతికినా చచ్చినట్టే. అర్థమవుతుందా? కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం కష్టపడి మనమే తినాలి. అదే 3వ అధ్యాయం 12వ వచనం చూడమ్మా. అట్టివారు ఏం చేయాలి? అట్టివారు నెమ్మదిగా పని చేస్తూ సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాను. ఏం పని చేయాలంటే వీళ్ళు అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు. ఎట్లా సంపాదించుకున్నది? సొంతముగా సంపాదించుకుని ఆహారం తినాలి. ఒకేసారి వెళ్ళిపోయి పని చేయాలంటే ఇబ్బంది కాబట్టి ఇప్పుడు దాకా ఒళ్ళొంచి పని చేయలేదు కాబట్టి నెమ్మదిగా పని చేయడానికి అలవాటు పడాలి. మనం ఎగరగట్టామనుకో కడుపు కాలుతుంటే ముందేం చేస్తాం? ఆహారం కోసం ఏదో ఒకటి చేస్తాం. ఏ సిమెంట్ కలపటానికో, అమ్మా ఏ విత్తనాలు పెడతానుకో, ఏ వెన్ను పీకుడు బీకటానికో, పారబట్టుకొని ఏ బోధులు ఎగేయటానికో, లేకపోతే కాస్త కూస్తో చదువుకున్నట్టు ఏదో ఒక ఆఫీసులో ఏదో పని చేయడానికో, లేకపోతే ఏ రైతు మార్కెట్లోనో ఆ కూరగాయ మూటలు దింపటానికో, ఏదో ఒక పని లేదండి అంటే ఎట్ట కుదిరిద్ది? పని లేకుండా ఉంటుంది అసలు. బోలెడు పనులు ఉండే చెయ్యాలంటే, బోలెడు పనులు ఉండే. ఎండి చేపలు అమ్ముకో, తప్పేముంది? లేకపోతే 4 రకాల కూరగాయలు వేసుకొని సైకిల్ మీద కట్టుకొని ఊరెమ్మడి తిరిగి అమ్ము, తప్పేముంది? అర్థమవుతుందా? ఏ పని చేయకూడదు. ఉదయాన్నే లేచిన తర్వాత మన ఊరు ఎంతమంది వస్తున్నారు? ఉప్పమ్మోడు వస్తున్నాడు, పప్పమ్మోడు వస్తున్నాడు, ఉల్లిపాయల అమ్మోడు వస్తున్నాడు, చింతపండు అమ్మోడు వస్తున్నాడు, తర్వాత ఎండుమిరగాయల అమ్మోడు వస్తున్నాడు, పచ్చళ్ళ అమ్మోడు వస్తున్నాడు, ఇస్త్రీ చేయడానికి ఒకడు వస్తున్నాడు, తర్వాత కూరగాయల బండి చూసుకొని ఇంకొకళ్ళు వస్తున్నారు, తర్వాత బట్టలు అనుకుంటా
ఇంకోటి వస్తున్నాడు, దాకలో తపేళాలు అనుకుంటా ఒకడు వస్తున్నాడు, పచేపలు అనుకుంటా ఒకడు వస్తున్నాడు. ఎంతమంది రావట్లేదు ఊరు? ఎందుకు వస్తున్నారు వీళ్ళంతా? వారి భార్య బిడ్డలను పోషించుకోవడానికి పని చేస్తున్నారు. మరి ఏ పని చేయకుండా సోంబేరులాగా తిరిగితే భోజనం ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతుంది బైబిల్. కాబట్టి వారికి మనం ఏం పెట్టకూడదు? భోజనం పెట్టకుండా మానేయాలి అని అంటుంది బైబిల్. అప్పుడు భోజనం విలువ తెలుస్తుంది. లేకపోతే ఏ ఫంక్షన్కి వెళ్ళినా అంత పెట్టించుకుంటాడు, ఎట్ట తింటాడు, మూసేస్తాడు. ఇంట్లో కూడా అమ్మ పిల్లలు అన్నం తినేటప్పుడు వదిలిపెట్టారనుకో, ఓహో వీళ్ళు ఎంతే తింటున్నారని రెండోసారి వాళ్ళకి అంతే పెట్టాలి. అర్థమవుతుందా? అప్పుడు కూడా వదిలిపెడుతున్నారనుకో, ఒక్కట కొడితే లైన్లోకి వస్తారు. అది నేర్పించాలి. అన్నం కింద పడినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా దాన్ని తీసి ప్లేట్లో పెట్టుకొని తినే వరకే వాత పెట్టాలి అవసరమైతే. భోజనం విలువ తెలియాలండి, పారేయకూడదు. అంతంత బారేస్తారు కొంతమంది, ఎందుకంటే భోజనం విలువ తెలియదు. అందుకని వాళ్ళకి ఏం చేయాలంట? నెమ్మదిగా పనిచేస్తూ సొంతముగా సంపాదించుకునే ఆహారం తినాలి. సొంతంగా సంపాదించుకోవాలి. అప్పుడు ఇక ఖర్చు పెట్టడండి. ఒక 10 రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టమంటే ఖర్చు పెట్టడం. లేకపోతే నాకు 1000 రూపాయలు కావాలి, ఎందుకు అంటే నాకు కావాలంతే అంటాడు. ఆ 1000 రూపాయలు తీసుకుంటాడు. ఎవడు ఇడికి దగ్గర తలక మాసిన ఒక నెంబర్ పెట్టుకుంటాడు, బండి తీసుకుంటాడు, బర్ర 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 అని తిరుగుతాడు, బిర్యానీలు తింటాడు, సినిమా చూస్తాడు, ఎక్కడెక్కడ అవ చేసుకొని ఊగుళ్ళు ఆడుకుంటూ ఇంటికి వస్తాడు. తెల్లారు 10 దాకా పడుకుంటాడు. మళ్ళీ రేపు నాకు ఒక 1000 రూపాయలు కావాలంటాడు. అంటే 1000 రూపాయలు అంటే వీటికి ఏం లేదు, లెక్క లేదు. ఆ 1000 రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టపడాలో వాడికి నేర్పించాలి. ఒక 10 రూపాయలు అడిగి తీసుకుని దాన్ని ఖర్చు పెడుతున్నాము అన్నప్పుడు దాన్ని సంపాదించడం కూడా నేర్చుకోవాలి. ఓకేనా? తర్వాత సొంతంగా సంపాదించాలి. ఆ తర్వాత నాడు ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాము అన్నాడు. ఆజ్ఞ, హెచ్చరిక ఈ రెండు కూడా క్రైస్తవ పిల్లలు ఇది బాగా నేర్చుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఏంటంటే మేమేదో కష్టాలు పడి బ్రతికేమలేండి, మా పిల్లలన్నా శుభ్రంగా ఉంటే బాగుండలేండి, ఏమండి వాడికంటే మాకు ఎక్కువే ఉందిలేండి, సంపాదించేది ఎందుకు? ఆడుకోసమేగా, తీసుకెళ్ళి నాన్న అని అడిగినప్పుడల్లా నాన్నకు తెలవకుండా అమ్మ ఒక ఇచ్చి పంపిస్తుంది అనుకో, ఇక్కడికి ఇబ్బంది ఏముంది? ఆడు తొడుగు సొక్క ముందే డబ్బులు పెట్టి పంపిస్తుంది అనుకో, ఇవాళ ఇస్తున్నావు బాగానే ఉందో పట్టుకదా, రేపు ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు మెడకాయ మీద కత్తి పెడతాడు, ఇస్తావా చేస్తావా, అదిగో కరెంట్లో ఏలు పెడుతున్నా, డబ్బులు ఇస్తున్నావా లేదా నేను చచ్చిపోతా అన్నప్పటికీ బాబు ఆగరా అంటాం, వాడికి మళ్ళీ డబ్బులు ఇవ్వటం. అదిగో ఊరు వదిలిపెట్టి పారిపోతున్నా బెదిరెత్తుంటాడు. వాడు అటు అలవాటు పడ్డాడు. అటు అలవాటు చేసింది ఎవరో? తల్లిదండ్రులే. అర్థమవుతుందో? కొడతాడు రేపటి రోజున డబ్బులు ఇవ్వకపోతే. ఏదో ఒక ఉద్యోగం చేయొచ్చు కానీ నీ తోటోళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారంటే నేను చదివిన చదివేంటి, ఆ ఉద్యోగం షీప్గా, ఈ ఉద్యోగం షీప్గా, 10,000కా అబ్బాయి నేను చేయను, 20,000 నా వల్ల కాదు, 1,00,000 రూపాయల ఉద్యోగం అయితే చేస్తాను. మరి ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? వాళ్ళు పెడతంటే ఫుల్గా భోజనం చేస్తున్నాడు. అర్థమవుతుందా? మనిషి ఏం చేయాలండి చెప్పమా? అవసరం సూటు బూటు వేసుకొని సెంటర్లో నుంచోనైనా టీవీగా ఉండాలి, అదే సెంటర్లో మట్టి తట్టెత్తుకొనైనా పని చేయాలి. సిగ్గేముంది? పని చేయడానికి సిగ్గుపడుతున్నాడు ఎవడైనా అంటే వాడు సొబ్బండి. ఏం బండి అది? సొబ్బండి అంటే సోంబేరి, అంటే సోమరి. పని చేయడానికి సిగ్గు ఎందుకండి? పని చేయడానికి సిగ్గుపడకూడదు. పని చేయడానికి సిగ్గు ఏంటి? తినడానికి పడాలి సిగ్గు, పని చేయకుండా. అర్థం? ఏ పని చేయకుండా ఇస్త్రీ చొక్కా వేసుకు తిరగటానికి సిగ్గుపడాలి. పిల్లలకు నేర్పించమ్మా. మా పిల్లలకి ఏ కష్టం రాకుండా పెంచుతున్నామండి అంటున్నారా? రేపటి రోజున వాళ్ళు అడిగేవు, రేపటి రోజున ఇవ్వకపోతే నీ మరణానికి అండు తయారు చేసుకుంటున్నావు, రేపు వేసేస్తాడు అని మనం వెళ్ళి చంపేస్తాడు. అట్లాంటి వాళ్ళు చంపేసి ఈ ముక్కులు కొండయో, చెవులు కొండయో, లేకపోతే చేతులు కొండయో, మెళ్ళ ఉండదో వీడే లాక్కుపోతాడు. ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే మనం భోజనం పెట్టకూడదు,
వాడు కూడా భోజనం చేయకూడదు పని చేయకుండా. వాడికి భోజనం విలువ తెలీదు. ఈ భౌతికమైన భోజన విలువ తెలియని వాడికి ఆత్మ సంబంధమైన ఆహారం గురించి ఇంకేం తెలుస్తుంది? యేసుప్రభుల వారు అన్నాడు, జీవాహారము నేనే అన్నాడు. అంటే యేసయ్యే ఆహారం. ఆ ఆహారమైన యేసయ్యను మనం ఏం చేయాలి? తినాలి. జీవజలం ఎవరు? యేసయ్యే. ఆ ఆహారాన్ని తిని ఆ నీళ్లు మనం త్రాగాలి. అందుకే ఆహారాన్ని ఎలా సంపాదించుకోమని చెప్పాడంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 27వ వచనంలో యేసు ప్రభుల వారు చెబుతున్నాడు. 6వ అధ్యాయం 27వ వచనం, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అన్నాడు యేసు ప్రభు. క్షయమైన ఆహారం, అక్షయమైన ఆహారం, రెండు ఆహారాలు కనబడుతున్నాయి. క్షయమయ్యేదంటే ఇప్పుడు మనం తిన్నది, రోజు భోజనం చేస్తున్నంత క్షయమైపోద్ది. అక్షయమైన ఆహారం అంటే ఎప్పటికీ కూడా పాడవ్వని ఆహారం. దానికోసం ఏం పడమంటున్నాడు? కష్టపడండి. అసలు అక్షయమైన ఆహారాన్ని వదిలిపెట్టి క్షయమైన ఆహారం కోసమే కష్టపడుతున్నారు అందరూ. కాబట్టి దీనికోసం కాదురా బాబు మనం పడవలసిన కష్టం. అసలు అంటే ఏనాటికి ఆనాటికి చాలు, ఇంకేదో కుప్పలు పోగేసి తరతరాలకి సరిపడ నేనే సంపాదించాలని కష్టపడుతున్నారే, అంతేమో అవసరం లేదు. కానీ ఆయన మాట్లాడుతూ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. ఏ జీవం అట? మరి నిత్య జీవన కలిగజేసే ఆహారం ఏది? యేసయ్య శరీరమే. 54వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును అన్నాడు. అలాగే రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా యేసయ్య శరీరం అనే ఆహారాన్ని, యేసయ్య రక్తం అనే పానీయాన్ని తిని త్రాగాలి. దానికోసం ఏం పడమన్నాడు? కష్టపడమన్నాడు. ఆహారాన్ని కూడా సంపాదించుకోవడానికి కష్టపడాలి. అంటే మారు మనసు పొందిన వాళ్ళు, ముచ్చడు బాప్తిస్మం పొందిన వాళ్ళు మాత్రమే ఆ ఆహారాన్ని తిని ఆ రక్తాన్ని త్రాగటానికి సమర్థులు. ఆ తిని త్రాగే ముందు మనం పరిశీలించుకోవాలి మన జీవితం ఎలా ఉందని. పాడైపోతున్న జీవితాన్ని సరైన క్రమంలో పెట్టాలంటే కష్టపడాలి. శరీరం పాపానికి ప్రేరేపిస్తుంది, దాన్ని కష్టపడి కంట్రోల్లో పెట్టాలి. మనసు ఎక్కడికో పరిగెత్తుద్ది, దాన్ని కష్టపడి కంట్రోల్లో పెట్టాలి. పాపం చేయి అని మనసు మనల్ని ప్రేరేపిస్తున్నది, కష్టపడి దాన్ని కంట్రోల్లో పెట్టాలి. అర్థమవుతుందా? అలా కష్టపడి మనం నిత్య జీవం ఇచ్చే ఆహారాన్ని సంపాదించుకొని తినాలి. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితేనట వాడు నిత్య జీవము కలిగిన వాడు అవుతాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును అన్నాడు. ఈ భౌతిక సంబంధమైన ఆహారం మీద ఒక వ్యక్తికి అవగాహన ఉన్నప్పుడు దానికోసం కష్టపడతాడు, జాగ్రత్త పడతాడు. అలాగే నిత్య జీవాన్ని కలిగజేసే ఆహారం ఒకటి ఉంది, అది యేసయ్య అనే ఆహారం. ఆ ఆహారం కోసం కూడా కష్టపడి సంపాదించుకోవాలి యేసయ్యను. ఆ ఆహారం కనుక మనం తింటే అంత్యదినానైన మనలను లేపుతాడు. అంత్యదినాన లేపుతాడట. అంత్యదినం అంటే చివరి దినము, చివరి రోజు అని అర్థం. చివరి రోజు అనంటే తర్వాత ఇక రోజులు ఉండవా? చివరి రోజు అంటే వాస్తవానికి రోజులు ఉంటాయా? ఉండవు. ఇదే లాస్ట్ బస్సు అన్నాం. లాస్ట్ బస్సు అన్నాం. ఆ తర్వాత ఇంకొక అరగంటకి ఇంకో బస్సు వస్తే ఇది లాస్ట్ బస్సు అవుద్దా? అలాగే అంత్యదినమున నేను వానిని లేపుదును అన్నాడు. అంత్యదినం అంటే చివరి రోజు. ఆ తర్వాత రోజులు లేవా అంటే ఉన్నాయి. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద రోజులు లేవా? సూర్యుడు ఉదయించడా, అస్తమించడా ఇంకా జరుగుతూనే ఉంటాయి. మరి ఎందుకనేది అంత్యదినం అన్నాడు? దేనికి అంత్యదినం అది? వీళ్ళు లేచారు, అంత్యదినం ఆఖరి రోజు లేచారు. తర్వాత రోజులు ఉన్నాయిగా మళ్ళీ. ఇది ఆఖరి రోజు అని ఎందుకు అన్నాడు? దేనికి ఆఖరి రోజు? మరి అయ్యే తెలుసుకోవాలి.
ఇట్లాంటి విషయాలు మనం తర్వాత కూడా దాని గురించి మాట్లాడుకుందాం. కాబట్టి మనం అలా నిత్య జీవాన్ని పొందాలి అంటే యేసయ్య అనే ఆహారాన్ని కూడా మనం సంపాదించుకుంటే నిత్య జీవాన్ని పొందుతాం. ఈ భూమి మీద ఈ ఆహారాన్ని సంపాదించుకుంటే కడుపు నిండా భోజనం చేసి బ్రతుకుతాం. అర్థమైందా? ఎలాంటి ఆహారం కోసం కష్టపడాలి, అలాగే శరీర సంబంధమైన ఆహారం కోసం కూడా కష్టపడాలి. పని చేయని వాడికి భోజనము పెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రకారంగా ముందుకెళదాం. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.